హలో మై డియర్ ఫ్యామిలీ, రాగి పిండితో ఏదైనా స్పెషల్గా పిల్లలకి చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ రాగి స్మూతీని చేసి పెట్టండి. హెల్త్కి మంచిది, పిల్లలు ఇష్టంగా తింటారు. దానికోసం అని చెప్పి ముందైతే స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 3 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 7 బాదం పప్పుల్ని వేసుకొని ఇలాగా పొట్టుతో సహా వేసి వేయించుకుంటూ ఉన్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని కూడా వేసేసి దోరగా వేయిస్తూ ఉన్నాను. తర్వాత దీంట్లోకి ఒక గ్లాసు నీళ్లను వేసుకొని బాగా కలిపామంటే ఉండలేవి కట్టకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఈ విధంగా అరటిపళ్ళను కొంచెం మాగినవి తర్వాత ఒక 3 ఖర్జూరాలని తీసుకున్నాను స్వీట్నెస్ కోసం అని చెప్పి. మీరు కావాలంటే ఇందులోకి తేనె కానీ బెల్లం పౌడర్ని కానీ వాడుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక గ్లాసు కాచి చల్లార్చి చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్న పాలను వేసుకొని బాగా బ్లెండ్ చేసామంటే రాగి స్మూతీ రెడీ అయిపోతుంది. ఇలా చేసి ఇవ్వండి. రాగి ముద్ద కానీ లేదా రాగి జావ తాగము అని చెప్పి మొండి చేసే పిల్లలు కనుక స్మూతీ చేసి ఇచ్చారంటే ఇష్టంగా ఇంకా కావాలని చెప్పి తాగుతారు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా కుదిరిందనేది కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు రాగి స్మూతీని చల్లగా ఎంజాయ్ చేస్తున్నాను. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అబ్బా.